దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము. ప్రియులారా, యోదాను పాలించిన అతి మంచి రాజులలో యోషియా ఒకడు. అతని పాలన సమాధానము, సమృద్ధి, సంస్కరణలకు ప్రసిద్ధి చెందింది. ప్రియులారా, అతడు దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా నడిచి తన పితరుడైన దావీదు నడిచిన మార్గంలో నడిచినటువంటి వాడు. దిద్దుబాటు కార్యక్రమాలు చేపట్టినటువంటి రాజులలో యోషియా చివరివాడు. ప్రియులారా, అతడు దేవాలయం యొక్క మరమ్మతులు చేపట్టి మందిరమును దాని పూర్వ స్థితికి తెచ్చినటువంటి వాడు. అంతేకాదు, జనులందరినీ సమకూర్చి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయములను వారికి చదివి వినిపించుటకు రాజు మందిరం యొక్క పనులు పూర్తి అగు వరకు వేచి ఉండలేదు. దేవాలయం యొక్క ఆవరణములో ఉన్న స్తంభము వద్ద రాజు నిలవబడి జనులు తమ దేవునికి, ఆయన వాక్యమునకు పునరంకితము చేసుకొనున్నట్లు చేశాడు. తాను పూర్ణ హృదయంతో దేవుని ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను అనుసరించి నడుచుకుంటానని రాజు మొదటిగా ప్రమాణం చేయగా ఆ మీదట జనులందరూ కూడా ఆ నిబంధనకు సమ్మతించారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యానికి, కట్టడలకు, ఆయన శాసనములకు, ఆజ్ఞలకు అనుసరించి నడుచుకుంటాము అని మనము ఆయన మందిరంలో చేసిన నిబంధనలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంటి పెద్దగా లేకపోతే బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా యోషియా చేసినటువంటి ఆ అద్భుతమైన సంస్కరణలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత భక్తి జీవితంలో ఆయన సన్నిధిలో నువ్వు గనుక మనం చేసుకోగలిగితే అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలను మన సొంతం చేసుకుంటాం. అంతేకాదు, దేవుణ్ణి సంతోషపెట్టిన వారమవుతాం. కనుక ఆదివారం ఆయన సన్నిధికి ఎలా వెళ్ళామో అలా వెళ్ళిపోక ఆయన వాక్యమును, ఆ వాక్యానికి అనుగుణంగా మన జీవితమును మలుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.